హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మకు పెట్టే నైవేద్యాలు చూపించబోతున్నానండి. అందులో ఫస్ట్ వచ్చేసి మొక్కజొన్నతోటి చేసే సత్తుపిండి ముద్దలండి. నెక్స్ట్ బియ్యం పిండితోని చేసే బియ్యం పిండి ముద్దలండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. మొక్కజొన్నలతోటి సత్తుపిండి ముద్దలు చేయడానికి నేను మొక్కజొన్నలను దోరగా వేయించుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. బియ్యంని కూడా దోరగా వేయించుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నా. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం చక్కెర వేసుకోవాలండి. సరిపడా అంతా చూసుకొని వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. ఇలా చక్కెర కరిగేంత వరకు కలుపుకొని ఇందులో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఈ చక్కెర పాకంలో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యం పిండిని వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా చక్కెర పాకంలో బియ్యం పిండి వేసుకొని ముద్దలు లేకుండా ఇలా ముద్దకొచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని ముద్దల్లాగా చేసుకోవాలి. అంతే. పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా లడ్డూలు చేసుకోవాలి. పాకం ఎక్కువ మరగనీయొద్దండి. ఓన్లీ షుగర్ కరిగేంత వరకు ఉంచుకోవాలి అంతే. తర్వాత పక్కకు దింపేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్క లడ్డు చేసుకోవాలి. అంతేనండి, సింపుల్. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న సత్తుపిండి ముద్దలండి. సేమ్ అదే ప్రాసెస్ అండి. ముందుగా గిన్నె పెట్టుకొని, అదే గిన్నె పెట్టానండి నేను, మళ్ళీ కడగడం అవసరం లేదని. సేమ్ అదే ప్రాసెస్ అండి, సేమ్ ప్రాసెస్. ఇదే గిన్నెలో కొంచెం చక్కెర వేసుకోవాలి. ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. ఈ చక్కెరలో వాటర్ పోసుకున్న తర్వాత ఈ చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత అయినా వేసుకోవచ్చండి, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ చక్కెర కరిగేంత వరకు అయితే సరిపోతుందండి పాకము. చాలాసేపు ఉంచుకుంటే మళ్ళీ లడ్డూలు గట్టిగా వస్తాయండి. ఇందులోనే కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి. కలుపుకోవాలి. చక్కెర కూడా కరిగిపోయిందండి. పక్కకు దింపేసుకొని పిండి పోసుకుంటూ కలుపుకోవచ్చు. లేదంటే ఈ స్టవ్ మీద గిన్నెలోనే పిండి పోసుకుంటూ కలుపుకోవచ్చు. ఈ మొక్కజొన్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ముద్దలు లేకుండా కలుపుకోవాలి. చక్కెర పాకంలో మొక్కజొన్న పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ముద్దలు చేసుకోవాలి.
ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ ముద్దలు చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే ఈ సైజులో చేస్తున్నాను, మీ ఇష్టం అండి, కొంచెం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఈ సైజులో లడ్డూలు చేసుకొని సద్దుల బతుకమ్మ రోజు మనము 5 రకాల నైవేద్యాలు పెడతాం కదండి. ఈ 2 రకాల నైవేద్యాలు నేను చూపించాను కదా, ఇంకా 3 రకాలు పల్లి నువ్వుల కొబ్బరి లడ్డూల లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేస్తాను, చెక్ చేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.